మిషన్ ద్వారా ప్రభుత్వ పథకం క్రింద ఇప్పటి వరకు 1,37,905 మంది లబ్ధిదారులకు మరుగుదొడ్లు మంజూరు చేయటం జరిగింది. అందున 1,35,900 మరుగుదొడ్లు నిర్మాణం చేయటం జరిగింది. ఇందును 2,005 మరుగుదొడ్లు నిర్మాణం పురోగతిలో ఉన్నది. (445) సామూహిక మరుగుదొడ్లు యూనిట్ కాస్ట్ 3 లక్షలు గ్రామ సచివాలయాల వద్ద నిర్మించుటకు ఆమోదం ఇచ్చి ఉన్నారు. అందు 130 మరుగుదొడ్లు నిర్మాణం పూర్తయింది. 51 పురోగతిలో ఉన్నాయి. కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకు 429 గ్రామాలు ODF ప్లస్ గ్రామాలను ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ జిల్లా నందు 3,15,498 కుళాయిలు కనెక్షన్లు ఇచ్చుట, అలాగే 73,707 కుళాయిలు కనెక్షన్లు 2024-25 సంవత్సరం పూర్తి చేయు లక్ష్యంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. అదిగో అల్లదిగో వస్తోంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారి శకటం. చిన్నారుల కోలాట నృత్య ప్రదర్శనతో మన ముందుకు వస్తోంది జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారి శకటం. కాకినాడ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.41 లక్షల నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు నైపుణ్యత లేని పనులు కల్పిస్తూ 115 కోట్ల రూపాయలను వేతనాల రూపంలో అందించడం ద్వారా వారికి అదనపు ఆదాయపు వనరులను కల్పించడంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారుల స్వీయ నేతృత్వంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అన్ని గ్రామాలలో సమగ్రంగా గ్రామీణ మౌలిక వసతులను కల్పించడంతో పాటు నిరుపేద కుటుంబాలకు మెరుగైన జీవనోపాధులను కల్పిస్తూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తొందరలోనే ఆవిష్కరిస్తాననడంలో అతిశయోక్తి లేదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సాగు మరియు త్రాగునీటి చెరువులను అభివృద్ధి చేయడం, పంట కాలువల్లో పూడికలను తీయడం, సన్న చిన్నకారు రైతులకు సుమారు 10 రకాల పండ్ల తోటలను అలాగే గులాబీ మల్లె తోటల పెంపకం నిమిత్తం 100% రాయితీతో ప్రోత్సహించడం జరుగుతుంది. పశుగ్రాస పెంపకము, పశువులకు గొర్రెలకు షెడ్ల నిర్మాణం వంటి పనులను కూడా ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టడం జరుగుతుంది. భూగర్భ జలాలను పెంపొందించడం కొరకు ఫారం పాండ్లు, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు, నీటి నిల్వ కందకాలు వంటి పనులను కూడా చేపట్టడం జరుగుతుంది. గ్రామీణ మౌలిక వసతుల కల్పనలో భాగంగా ప్రతి గ్రామంలోనూ సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, వ్యవసాయ పొలాలకు వెళ్లే పొంత రోడ్లు, శ్మశాన వాటికల అభివృద్ధి, విలేజ్ పార్కులు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా మన రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుటకు గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయింపుపై తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో ఈ రోజు ప్రతి గ్రామంలో వాడలా ఎన్నడూ లేని విధంగా మువ్వెన్నెల జెండా రెపరెపలాడుతూ పండుగ వాతావరణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇదిగో డోమా శకటం ద్వారా గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామ సర్పంచ్ వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు మరియు దేశానికి సేవలు అందించిన మాజీ సైనికులను గౌరవించుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అలాగే ప్రతి ఇంటి నుండి చెత్తను, వ్యర్థ పదార్థాలను సేకరించి SWPC కేంద్రాల ద్వారా వర్మీ కంపోస్ట్ను తయారు చేసి ఒక పక్కన గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా
పంచాయతీలకు సంపదను కూడా సృష్టించడం జరుగుతుంది. అదిగో వర్షపు నీటిని వడిసిపట్టు, భావితరాలకు దాచిపెట్టు అనే నినాదంతో ప్రభుత్వ కార్యాలయం పైకప్పును పడ్డ వర్షపు నీటిని పైపుల ద్వారా భూమిలోనికి ఇంకంప చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించే బృహత్తర కార్యక్రమానికి సంబంధించిన రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నమూనాను కూడా ఈ శకటం ద్వారా చాలా వినూత్నంగా ప్రదర్శిస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్నటువంటి పలు కార్యక్రమాలను వివరిస్తూ ఈ రోజు ఈ శకటం ద్వారా దృశ్య రూపాలను ప్రదర్శించిన జిల్లా నీటి యాజమాన్య వైద్య ఆరోగ్య శాఖ శకటం రావాలని ముందుకు ధన్యవాదాలు. డ్వామా ముందుకు జరగాలి ప్లీజ్. థ్యాంక్ యూ డ్వామా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కటి కాన్సెప్ట్లతో ఈరోజు డ్వామా శకటం మన ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ. భగవాన్ గారు ముందుకు జరిపించండి సార్. భగవాన్ జీ అదిగో మన ముందుకు వస్తోంది ఆరోగ్యమే మహాభాగ్యం వైద్య ఆరోగ్య శాఖ కాకినాడ జిల్లాలో 44 ప్రాథమిక హెల్త్ కేంద్రాలు, 9 CHCలు, 1 డిస్ట్రిక్ట్ హాస్పిటల్, 23 అర్బన్ PHCలతో 102 వైద్యాధికారులు, 1049 పారా మెడికల్ సిబ్బంది, 1462 ఆశాలతో నిత్యం ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుంది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ. మాతా శిశు సంరక్షణ సేవలు 108 వాహనాలు, 104 వాహనాలు, జిల్లాలో 35 సంచార వాహనాలు ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అనే ఈ పథకం ద్వారా వైద్య సేవలు పల్లెకు అందించడం జరుగుతోంది. నెలకు ప్రతి పల్లెకు 2 సార్లు ఈ వాహనం ద్వారా వైద్య సేవలు అందిస్తోంది. 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ జిల్లాలో 33 వాహనాల ద్వారా ఇంటింటికి వైద్య లబ్ధి చేకూరుస్తోంది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ. డిఆర్డిఏ వస్తోంది డిఆర్డిఏ సెర్ప్ సంక్షేమ రథం. పేదల బ్రతుకులో మునుపెన్నడూ లేనంత డిఆర్డిఏ వారి శకటం ముందుకు సాగాలి, ముందుకు రావాలి. థ్యాంక్ యూ. అలాగే సిఇఓ గారు కొద్దిగా 50 అడుగుల కన్నా గ్యాప్ ఉండకూడదు సార్ ప్లీజ్. వస్తోంది డిఆర్డిఏ సెర్ప్ సంక్షేమ రథం. పేదల బతుకుల్లో మునుపెన్నడూ లేనంత భరోసా నింపిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ప్రగతి రథం. ప్రకృతి అందాల సమాహారం, ఆంధ్రకు పర్యాటక మణిహారం. మన కాకినాడ జిల్లా ఓ పక్క పెట్టని కోటలా నిలబడిన తూర్పు కనుమలు, మరో పక్క దట్టమైన మడాడవులతో నిండిన అరణ్య ప్రాంతం. ఆ పక్కనే సాగరంలో కాకినాడకు రక్షణ వలయంగా ఏర్పడిన హోప్ ఐలాండ్. ఒక్క మాటలో చెప్పాలంటే విభిన్న భౌగోళిక స్వరూపాల సమాహారం మన కాకినాడ జిల్లా. వస్తోంది డిఆర్డిఏ సెర్ప్ సంక్షేమ రథం. పేదల బతుకుల్లో మునుపెన్నడూ లేనంత భరోసా నింపి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ప్రగతి రథం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రతి నెల 1వ తేదీ పొద్దు పొడవక ముందే వస్తున్నా మీకోసం అంటూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారుల గడప చెంతనే పంపిణీ. వృద్ధులకు అండగా, వితంతువులకు ఆదరణగా, నేతన్నలకు వెన్నెముకగా, గీత కార్మికులకు వెన్నుదన్నుగా 17 రకాల పింఛన్ల సొమ్మును ఎన్నడూ లేని రీతిలో ఒక్కసారిగా పెంచి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన ప్రభుత్వం. ఇతని పేరు రాజయ్య.
విధి వక్రీకరించి మంచానికే పరిమితమైన సమయాన 5,000 పింఛన్ ఒక్కసారిగా మూడింతలుగా పెంచి అక్షరాల 15,000 రూపాయలిచ్చి దన్నుగా నిలిచిన ప్రభుత్వం. ఇతని పేరు గణేష్. 2 కాళ్ళు చచ్చుబడి వీల్ చైర్కే పరిమితం. 3,000 రూపాయలున్న దివ్యాంగుల పింఛన్ రెట్టింపు చేసి 6,000 ఇచ్చి ఎన్టీఆర్ భరోసా. ఈయన పేరు రామయ్య. వయసు పైబడ్డంతో కష్టపడి సంపాదించలేని సమయంలో తిండి బట్ట మందులు కొనుక్కోలేని దీనస్థితి. వృద్ధాప్య పింఛను 3,000 నుంచి 4,000గా మార్చి కొండంత అండగా నిలిచిన ప్రభుత్వం. ఇతని పేరు అబ్బులు. సాంప్రదాయ కళ్ళు గీత కార్మికుడు. 50 ఏళ్లు నిండి సత్తువ సన్నగిల్లుకున్న సమయంలో 3,000 పింఛను 4,000గా మార్చి దన్నుగా నిలిచిన ప్రభుత్వం. ఈమె పేరు సుందరి. యుక్త వయసులోనే భర్తను కోల్పోయి జీవితం శూన్యమైన సమయాన 4,000 రూపాయలకు పింఛను మంజూరు. కాకినాడ జిల్లాలో 17 కేటగిరీలకు చెందిన 2,81,859 మంది పింఛన్దారులకు పింఛన్ సొమ్మును ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా పెంచి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన ప్రభుత్వం. మొదటి రోజే 99% పింఛను పంపిణీ చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. డిఆర్డీఏ శకటం ముందుకు సాగుతోంది. అదిగో మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపకల శాఖ శకటం. ముందుగా జాతీయ జెండాతో 2 వీలర్స్ పై ఎగ్జిస్టింగ్ మెటీరియల్ ఫైర్ ఎగ్జిస్టింగ్ మెటీరియల్ తదుపరి ఒక చక్కని డాగ్ షో బై డిస్ట్రిక్ట్ పోలీస్ డాగ్ స్క్వాడ్ కాకినాడ డిస్ట్రిక్ట్. పూర్ మ్యాన్స్ ఫ్రెండ్ అండ్ రిచ్ మ్యాన్స్ గార్డియన్. డాగ్ విశ్వాస జంతువులలో ఏదైనా ఉందంటే డాగ్కి మించింది లేదు. నా చూడండి, విఐపి వారికి బొకే ప్రజెంటేషన్ చేస్తోంది డాగ్ రాక్సీ. హ్యాండ్లర్ పీసీ 4731 కేజే రాముడు. Come on, give big round of applause. దయచేసి వెళ్ళనకండి సార్. అయ్యా వెళ్ళి సార్ మీ వెనకాల వచ్చేస్తున్నారు చూసుకోండి. 78వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథి వారికి డాగ్ రాక్సీ ప్రెజెంటెడ్ ఫ్లవర్ బొకే. నౌ ఒబీడియన్స్. గౌరవ పూర్వకంగా పుష్పమాల సమర్పించిన అనంతరం ఒబీడియన్స్ చూడండి. డాగ్ రోలెక్స్ హ్యాండ్లర్ పీసీ 2027 ఎం రవికుమార్.
నెక్స్ట్ సెంట్ జెంటిఫికేషన్ డాగ్ వీరత్. డాగ్ వీరత్ అనా? ఓకే, కమాన్ ప్లీజ్. కాకినాడ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మరికొద్ది నిమిషాలలో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన. సో కన్సర్న్ కల్చరల్ స్టూడెంట్స్ ప్లీజ్ గెట్ రెడీ. నౌ సెంట్ జెంటిఫికేషన్ డాగ్ వీరత్, హ్యాండ్లర్ PC 4298 P పుల్లారావు. డాగ్ వీరత్ అండిది. ఏదైనా నేరం జరిగినప్పుడు దానికి సంబంధించి అనేక మందిపై అనుమానం ఉన్నప్పుడు నేరస్తుల్లో దొరికిన వస్తువుల ఆధారంగా నేరస్తుడిని జాగిలాలచే కనిపెట్టడం సార్. కార్యక్రమంలో లేని ప్రోగ్రాం పక్కన పెట్టండి సార్. కాకినాడ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా విద్యాధికారి శ్రీ పి రమేష్ మరియు కాకినాడ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వెంకట్రావు గారి సారథ్యంలో మొట్టమొదటిగా మన ముందుకు వస్తున్నారు KGBV శంఖవరం విద్యార్థినులు. హర్ ఘర్ తిరంగా. సార్ వీరందరినీ కొంచెం వెనక్కి పంపించాలి. కొద్దిగా క్రౌడ్ని వెనక్కి పంపించాలి. సరే, ఆ ఫోటోగ్రాఫర్స్ ఐడెంటిటీ వాళ్ళని వెనక్కి తీసుకురండి సార్. వెనక్కి పంపించండి ప్లీజ్. కమ్ బ్యాక్. మీరు వెనక్కి రండి సార్. నేరస్తుని పసిగట్టి పట్టుకుంది వీరత్ డాగ్. లాస్ట్ లగేజ్ సెర్చ్ డాగ్ లైకా, హ్యాండ్లర్ PC 3305 A సత్యరాజు. హ్యాండ్లర్ సత్యరాజు డాగ్ లైకాతో లగేజ్ సెర్చింగ్, ఎక్కడైనా సూట్ కేసుల్లో కానీ ఇతర లగేజ్ మెటీరియల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే మెటీరియల్ ఉన్నట్లయితే హౌ టు సెర్చ్ అనేటువంటిది ప్రజెంటేషన్ ఇస్తోంది డాగ్ లైకా. డాగ్ లైకా ఈ 17th బ్యాచ్ డాగ్ ట్రైనింగ్ సెంటర్ 6th బెటాలియన్ మంగళగిరిలో ఎక్స్ప్లోజివ్ ట్రేడ్ నందు ట్రైన్ చేయబడినది. డాగ్ లైకా 2 times స్టేట్ రిఫ్రెషర్ కోర్సు నందు గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది. ఒక ప్రదేశంలో ఉన్న అనుమానాస్పదమైన వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, అదిగో ఏదైనా ఎక్స్ప్లోజివ్ ఉన్నచో కనిపెడుతుంది డాగ్ లైకా. హ్యాండ్లర్ 3305
పిసిఏ సత్యరాజు. చూడండి, అదిగో అది పట్టుకొని తీస్తున్నారు. యో కమాన్, ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకినాడ జిల్లా డాగ్ స్క్వేడ్ బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ కస్తూరిబా విద్యా కేంద్ర సార్, డాగ్ రాక్సీ అగైన్, హ్యాండ్లర్ 4731 కేజే రాంబులు. అనేక రకాలైన వాసనల నుండి మనకు కావలసిన వాసన, దాన్ని గుర్తించడానికి సెంట్ డిస్క్రిమినేషన్ అంటారు. డాగ్ రాక్సీ ఈజ్ డూయింగ్ దాట్. అందుకే మరోసారి చెబుతున్న డాగ్ని రిచ్ మ్యాన్ ఫ్రెండ్ and rich man's guardian, also poor man's friend. అవార్డ్స్ ఏ టైం స్టార్ట్ అవుతాయి? అవార్డ్స్ ఏ టైం స్టార్ట్ అవుతాయి? అమ్మ ఉంటారా పక్కకి? పక్కకు ఉండండి. రావును మేడం.
జాగిలం తన విధి నిర్వహణలో నేర పరిశోధన చేయు సమయంలో ఎటువంటి అవరోధాలు, అడ్డంకులు, అగ్ని జ్వాలలు ఎదురైనా హ్యాండ్లర్ యొక్క మాటను జవదాటకుండా తన విశ్వాసాన్ని చాటుకుంటోంది. ధైర్య సాహసాలు చూపుతూ డాగ్ రాక్సీ కాకినాడ జిల్లా డాగ్ స్క్వాడ్కి మరొక్కసారి కొరతాల ధ్వనులతో ధన్యవాదాలు తెలుపుతూ కాకినాడ జిల్లా విద్యాశాఖ డిఈఓ పి రమేష్ మరియు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, థ్యాంక్ యూ సార్. ముందుగా కస్తూరిబా బాలికల విద్యా కేంద్రం శంఖవరం, హర్ ఘర్ తిరంగా. స్టార్ట్ మ్యూజిక్ సార్. సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుగా కస్తూరిబా బాలికల విద్యాలయం శంఖవరం, హర్ ఘర్ తిరంగా. స్టార్ట్ మ్యూజిక్ సార్. ఇంజనీర్ బాబురావు. घर घर तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा, हर घर तिरंगा. घर घर तिरंगा, रथ घर तिरंगा, घरों घरी तिरंगा, रथे घरी तिरंगा. आसमान को पाना है, आसमान से आगे जाना है. नए भारत की नई कहानी अब आसमां को सुनाना है. गर्व है इस तिरंगे पर, सारे जहां को ये दिखाएंगे. अमृत काल मनाएंगे, घर घर तिरंगा लहराएंगे. घर घर तिरंगा, हर घर तिरंगा.
థ్యాంక్ యూ. కస్తూరిబా బాలికల విద్యా కేంద్రం శంఖవరం వారికి చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. కాకినాడ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా రెండవది సెయింట్ ఆన్స్ ఎయిడెడ్ హై స్కూల్ జగన్నాయక్పూర్ కాకినాడ. సెయింట్ ఆన్స్ ఎయిడెడ్ హై స్కూల్ జగన్నాయక్పూర్ కాకినాడ. జనని భరతవాణి అంటూ మన ముందుకు వచ్చారు సెయింట్ ఆన్స్ ఎయిడెడ్ హై స్కూల్ జగన్నాయక్పూర్. సార్ స్టార్ట్ మ్యూజిక్ సార్ బాబురావు గారు. జననీ భారతావని వీరులెందరిలో కన్న వీరభూమి పుణ్యభూమి విజయమమ్మ జననీ భారతావని. వీర ఝాన్సీ రుద్రమలో చూపించిన శౌర్యం వీర పాండ్య చిత్రపతులు పోసిరి ఆజం గడగడలాడిను తెల్ల దొరల సామ్రాజ్యం పోరాట ప్రతిఘటనతో చిగురించెను స్వరాజ్యం విజయమమ్మ జననీ భారతావని వీరులెందరిలో కన్న వీరభూమి పుణ్యభూమి విజయమమ్మ జననీ భారతావని. సుభాషు తిలక్లా తిరుగుబాటు ఫలితం టంగుటూరి ఆవేశం కందుకూరి సందేశం జాతి పిత శాంతి దూత అందించిన స్వాతంత్ర్యం రాజ్యాంగం రచయించిన అంబేద్కర్ ఆశయం విజయమమ్మ జననీ భారతావని వీరులెందరిలో కన్న వీరభూమి పుణ్యభూమి విజయమమ్మ జననీ భారతావని. కులమతాలకతీతం మనదంతా ఒకే మతం శాంతి సౌఖ్యాలతో భరతమాత పునీతం ఐకమత్య భరితం ప్రజాస్వామ్య భారతం సువర్ణాక్షర లిఖితం సుసంపన్న చరితం విజయమమ్మ జననీ భారతావని వీరులెందరిలో కన్న వీరభూమి పుణ్యభూమి విజయమమ్మ జననీ భారతావని. థ్యాంక్ యూ. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ సెయింట్ ఆన్స్ బాలికలకి ధన్యవాదాలు. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఉమా మనోవికాస కేంద్రం రాయుడుపాలెం కాకినాడ. పేట్రియాటిక్ సాంగ్ మేము సైతం అంటూ మన ముందుకు వస్తున్నారు ఉమా మనోవికాస కేంద్రం రాయుడుపాలెం స్కూల్ కాకినాడ. వీళ్ళు ఉమా మనోవికాస కేంద్రం రాయుడుపాలెం విభిన్న ప్రతిభావంతుల సంస్థ. డైరెక్టర్ పెద్దిరెడ్డి,
వారి సారథ్యంలో కోఆర్డినేటర్ రెడ్డి గారి సారథ్యంలో విభిన్న ప్రతిభావంతుల సంస్థ ఉమా మనోవికాస కేంద్రం పెట్రియాటిక్ సాంగ్. ఐఎన్పిఆర్ ఇంజనీర్, స్టార్ట్ మ్యూజిక్ ప్లీజ్. ఎట్ల గుదుబోయి శివమెత్తక నువ్వు కూర్చుంటే శివాజీ ఎట్ల గుదుబోయి నేనొక్కడినని అనుకుంటే ఓకే, రిపీట్ అగైన్ సార్. ఎనీ టెక్నికల్ ఇష్యూ? అదే రెడ్డి గారు అదే సాంగ్ కదా. దేశం కోసం జీవిద్దాం, జీవితమంతా అర్పిద్దాం. దేశం కోసం జీవిద్దాం, జీవితమంతా అర్పిద్దాం. మనం మహాగణం, మహాగణం మే ప్రభంజనం. మనం మహాగణం, మహాగణం మే ప్రభంజనం. దేశం కోసం జీవిద్దాం, జీవితమంతా అర్పిద్దాం. నేనొక్కడినని అనుకుంటే నేతాజీ ఎట్ల గుదుబోయి శివమెత్తక నువ్వు కూర్చుంటే శివాజీ ఎట్ల గుదుబోయి నేనొక్కడినని అనుకుంటే నేతాజీ ఎట్ల గుదుబోయి శివమెత్తక నువ్వు కూర్చుంటే శివాజీ ఎట్ల గుదుబోయి. ఈమల గుంపుల గమనిద్దాం, పక్షుల పయనం పరికిద్దాం. నీటిన నిప్పుని రగిలిద్దాం, నిండిన చుక్కల శాసిద్దాం. చరిత్రలోని మహాపురుషులను ప్రతినిత్యం స్మరిద్దాం. మనం మహాగణం, మహాగణం మే ప్రభంజనం. దేశం కోసం జీవిద్దాం, జీవితమంతా అర్పిద్దాం. దేశం కోసం జీవిద్దాం, జీవితమంతా అర్పిద్దాం. తల స్వర్గం మేలే, ఇక్కడ అందరూ బంధువులే. మనము మనదంటే సరిలే, కాదంటే ఇక కుదరదులే. తల స్వర్గం మేలే, ఇక్కడ అందరూ బంధువులే. మనము మనదంటే సరిలే, కాదంటే ఇక కుదరదులే. ఇంటి దొంగలను గమనిద్దాం, నిజాల చేద్దాం. రక్కసి మూకల గుర్తిద్దాం, రామబాణమే సంధిద్దాం. చరిత్ర నేర్పిన గుణపాఠాలను ప్రతినిత్యము పఠిద్దాం. మనం మహాగణం, మహాగణం మే ప్రభంజనం. దేశం కోసం జీవిద్దాం, జీవితమంతా అర్పిద్దాం. దేశం కోసం జీవిద్దాం, జీవితమంతా అర్పిద్దాం. పుట్టిన కుందేలే పేట కుక్కలను తరిమెనులే. చెట్టున ఆడిన ఆవుడతే సేతు బంధనం చేసెనులే. పుట్టిన కుందేలే పేట కుక్కలను తరిమెనులే. చెట్టున ఆడిన ఆవుడతే సేతు బంధనం చేసెనులే. జటాయువై జన్మిద్దాం, జన్మ సార్థకం బొనరిద్దాం. తను మన ధనముల నర్పిద్దాం, తల్లి భారతిని సేవిద్దాం. పరంపరాగత చరిత్రలోని పరమార్థమును గ్రహించుదాం. మనం మహాగణం, మహాగణం మే విభిన్న ప్రతిభావంతుల సంస్థ రాయుడుపాలెం ఉమా మనోవికాస కేంద్రం
కేవలం మ్యూజిక్ ని బట్టి ఆ గైడ్ టీచర్స్ ఇచ్చే గైడ్ లైన్స్ ని అర్థం చేసుకుంటూ ఎంత చక్కగా ఉమా మనో వికాస కేంద్రం ఒక అద్భుతమైన పేట్రియాటిక్ సాంగ్ ని ప్రజెంట్ చేశారు. యాక్చువల్గా ఉమా మనో వికాస కేంద్రం Thank you so much for your beautiful performance. Thank you so much for your beautiful performance. Uma Mano Vikasa Kendram, Rayudupalam School, Kakinada. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా ఆ విభిన్న ప్రతిభావంతుల దగ్గరకు వెళ్ళి వారి యొక్క నృత్యాన్ని అభినందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఉమా మనో వికాస కేంద్రం యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ గ్రౌండ్ క్లియర్ చేయాలండి. సార్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు క్లియర్ ది గ్రౌండ్ ప్లీజ్. సార్, గ్రౌండ్ క్లియర్ చేయాలి. పంపించండి సార్, ఇంకా పక్కకు పంపించాలి. సార్, ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ Aditya English Medium High School, Jagannayakpur, Kakinada. ఏ వతన్ మేరీ వతన్ అంటూ దేశభక్తి గీతంతో మరొక ఇన్స్టిట్యూషన్ జిల్లా విద్యా శాఖాధికారి శ్రీ పి రమేష్ మరియు ఉప విద్యా శాఖాధికారి వెంకటేశ్వరరావు గారి సారథ్యంలో జిల్లా సాంస్కృతిక కార్యక్రమాలు ఆదిత్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ జగన్నాథ్పూర్ కాకినాడ. మేరీ వతన్. సార్, స్టార్ట్ మ్యూజిక్ ప్లీజ్. ओ देख मेरे तेरी शान पे सबसे कोई धन है क्या तेरी धूल से बढ़ते तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा मेरी दुनिया तू मेरी
मेरा जूता है जापानी है पतलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी मेरा जूता है जापानी है पतलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी वंदे मातरम वंदे तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू ये देश है वीर जवानों का लबेलों का मस्तानों का इस देश का यारों क्या कहना ये देश है दुनिया का गहना क्या जोड़ी छाती वीरों की या बोली शक्लें हीरों की या गाते रांझे मस्ती में मचती है धूमें बस्ती में థ్యాంక్ యూ వండర్ఫుల్ ఆదిత్య ఇంగ్లీష్ మీడియం జగన్నాథపురం వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నెక్స్ట్ ఐటెం మున్సిపల్ కార్పొరేషన్ గర్ల్స్ హై స్కూల్ సాలిపేట కాకినాడ. సార్ అక్కడ కొంచెం క్లియర్ చేయాలి, అవార్డీస్ వస్తారు ఇప్పుడు మరొక 5 నిమిషాల్లో. దయచేసి అక్కడ మొత్తం క్లియర్ చేయండి, ఆ ఎదర గ్రౌండ్ ఫోటోగ్రాఫర్స్ దగ్గర కూడా. థ్యాంక్ యూ సార్. అవార్డీస్ కోసం కొంచెం లైన్ క్లియర్ చేయండి సార్. Great. ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు రావాలి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు రెడీగా ఉండండి, తర్వాత డిపార్ట్మెంట్ వైజ్ గా రెడీగా ఉండండి సార్. అవార్డు తీసుకునే వాళ్ళు మాత్రం ఉండండి. Let's welcome again Municipal Corporation Girls High School, Salipeta, Kakinada.
So much, Municipal Corporation Girls High School, Salipeta, for beautiful performance. Thank you. మున్సిపల్ కార్పొరేషన్ గర్ల్స్ హై స్కూల్ థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఈనాడు చక్కటి మార్చ్ పోస్ట్ మరియు కవాతు అందించినటువంటి సమ్మాన్ గాడ్ పెరేడ్ కమాండర్ డిఎస్పి ఏఆర్ బి చంద్రశేఖర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. త్వరగా రావాలి సార్. డిఎస్పి బి చంద్రశేఖర్. తదుపరి మార్చ్ పాస్ట్, తర్వాత మార్చ్ పాస్ట్ ఫస్ట్ ప్రైజ్ డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ ఆర్ఏ గారు, రామకృష్ణ గారు 1+10 అంతే. ఆర్మ్డ్ రిజర్వ్ మీరే తీసుకోవాలి. ముందుగా డిఎస్పి ఏఆర్ చంద్రశేఖర్. తదుపరి మార్చ్ పాస్ట్ ఫస్ట్ ప్రైజ్ డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ కాకినాడ డిస్ట్రిక్ట్. Next, second prize, 3 Andhra Girls Battalion. 3 Andhra Girls Battalion. Second prize, NCC. త్వరగా రావాలి. Three Andhra Girls Battalion. Third prize, 18 Andhra Battalion. Third prize goes to 18 Andhra Battalion. March past second prize 3 Andhra Girls Battalion, Darewali. March past third prize 18 Andhra Battalion, త్వరగా రావాలి. తర్వాత కల్చరల్స్ రెడీగా ఉండాలి. కల్చరల్స్ ఫస్ట్ ప్రైజ్ సెంట్ ఆన్స్ ఎయిడెడ్ హై స్కూల్ జగన్నాథ్పూర్. డయాస్ మీదకి అందరు విద్యార్థులు రావడానికి ఉండదండి, దయచేసి ఆ హెడ్ మాస్టర్ గమనించాలి. హెడ్ మాస్టర్ అండ్ ఒక 10 స్టూడెంట్స్ ఆఫ్ యువర్ ఇన్స్టిట్యూషన్ ప్లీజ్, నాట్ మోర్ దెన్ దట్. సెంటెన్స్ అలో చేయరండి మేడం. ఆ హెడ్ మాస్టర్ రిక్వెస్ట్. సార్ డిఈఓ గారు, డిఈఓ పి రమేష్ గారు దయచేసి ఆర్గనైజ్ చేయగొడుతున్నాము. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు. కల్చరల్లో ఫస్ట్ ప్రైజ్ సెంట్ ఆన్స్ ఎయిడెడ్ హై స్కూల్, ఆ కన్సర్న్ టీచర్స్ ప్లస్ ఓన్లీ 10 స్టూడెంట్స్. అంతకన్నా ఎక్కువ అలో చేయరండి, కిందకి దింపేస్తారు చూసుకోండి. అలాగే సెకండ్ ప్రైజ్ ఆదిత్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ జగన్నాథ్పూర్, ఓన్లీ 10 స్టూడెంట్స్, ఓన్లీ 10. ఆదిత్య ముందు కాదు, డిఈఓ గారు ఆదిత్య వాళ్ళు ముందు వచ్చారు చూడండి సార్, వెనక పెట్టండి. లెట్ దెమ్ గో బ్యాక్ ప్లీజ్. ఆదిత్య వెనక్కి వెళ్ళాలి. 18 ఆంధ్ర పిఎస్ స్టాఫ్ మీరు డిసిప్లిన్ గా మెయింటైన్ చేయట్లేదు సార్. 18 ఆంధ్ర ప్లీజ్ లీవ్. ఫస్ట్ ప్రైజ్ సెంటాన్స్ హై స్కూల్ ఫస్ట్ ప్రైజ్ రావాలి.
బాబు ఆదిత్య, ఆదిత్య, ఆదిత్య స్టూడెంట్ సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్, ప్లీజ్ సైలెన్స్. సెంటెన్స్ తర్వాత ఆదిత్య రావాలి. థర్డ్ ప్రైజ్ కస్తూరిబా రెడీగా ఉండాలి. సెకండ్ ప్రైజ్ ఆదిత్య. సార్ ఒక్క నిమిషం ఆగాలి. నెక్స్ట్ ఏం దిగాలండి. సెకండ్ ప్రైజ్ ఆదిత్య, థర్డ్ ప్రైజ్ కస్తూరిబా బాలికల విద్యాలయం. థర్డ్ ప్రైజ్ ఓన్లీ 10 మంది. దయచేసి కొంచెం కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. స్టూడెంట్స్ అందరినీ కూడా కొంచెం డిసిప్లైన్ గా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్లీజ్. Now ask our parade commander, Dr. AR DSP, parade commander AR DSP D Chandrasekhar, Sanman got parade commander. తర్వాత శకటాల ప్రదర్శన, శకటాల ప్రదర్శన ఫస్ట్ ప్రైజ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ విద్యాశాఖ శకటం ఓన్లీ డిఏఓ గారు, ఆ ప్రాజెక్ట్ ఆఫీసర్ డివైఈఓ తప్ప వేదిక మీదకి మరి ఎవరు రావడానికి లేదు. సమగ్ర శిక్ష ఏఎస్ఓ, డివైఈఓ, డిఈఓ విద్యాశాఖ శకటం బహుమతి అందుకోవాలి. సెకండ్ ప్రైజ్ హౌసింగ్, విద్యాశాఖ శకటం అయిందా? సెకండ్ హౌసింగ్. థర్డ్ ప్రైజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రూరల్ వాటర్ సప్లై, గ్రామీణ నీటి సరఫరా. నెక్స్ట్ స్టాల్స్ రెడీగా ఉండాలి. స్టాల్స్, స్టాల్స్, స్టాల్స్ ఫస్ట్ ప్రైజ్ డిపిఓ. స్టాల్స్ ఫస్ట్ ప్రైజ్ డిపిఓ. మేడం డిపిఓ గారు వేదిక దగ్గర రావాలి. శకటం సెకండ్ ప్రైజ్. మేడం ఆగండి. స్టాల్స్ శకటాల్లో సెకండ్ ప్రైజ్ హౌసింగ్, శకటాల్లో సెకండ్ ప్రైజ్ హౌసింగ్. థర్డ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్
రూరల్ వాటర్ సప్లై. Second prize housing. Next, third prize rural water supply. Stalls రెడీగా ఉండాలి. Stalls first prize goes to district panchayati officer as well as chief executive officer panchayati raj and rural department. రెండు stalls. Second prize stalls district horticulture officer, horticulture department and sericulture. Second prize stalls. Third prize project director APMIP. Display of national leaders art gallery. Correction. Third prize display of national leaders art gallery. Third prize stalls lo. Next awards. ముందుగా పోలీస్ మెడల్స్. ముందుగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎంజేవి భాస్కర్ రావు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కాకినాడ, ఉత్తమ సేవా పథకం. నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ 1884 కె రాజాబాబు, తిమ్మాపురం పోలీస్ స్టేషన్ కె రాజాబాబు. आंतरिक सुरक्षा सेवा पदक for the year 2023. Police Constable 4318 D. Nagendra Babu, District Armed Reserve, Kakinada. D. Nagendra Babu. జిల్లా అధికారులు రెడీగా ఉండాలండి. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ రెడీగా ఉండాలి. డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ డాక్టర్ డి తిప్పే నాయక్, కాకినాడ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ పి త్రినాథ్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్. వై సురేష్ బాబు డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్. త్రినాథ్ గారి తర్వాత వై సురేష్ బాబు. జి శ్రీనివాసరావు. నెక్స్ట్ జి వై సురేష్ బాబు. వై సురేష్ బాబు. త్రినాథ్ గారు సిపిఓ, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ త్రినాథ్. సురేష్ బాబు గారు. నెక్స్ట్ జి శ్రీనివాసరావు గారు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. నరసింహ నాయక్, మెడికల్ అండ్ హెల్త్, డిఎంఎండ్హెచ్ఓ. ఎం ప్రసాదరావు, భారతీ సౌజన్య. ఎం విజయ్ కుమార్. ఎం ప్రసాదరావు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ ప్రసాదరావు.
పి రాధాకృష్ణ. పి రాధాకృష్ణ. నెక్స్ట్ డి నాగార్జున్, డిప్యూటీ డైరెక్టర్. నాగార్జున గారు రెడీగా ఉండాలి. ఐఎన్పిఆర్. ఏ వెంకటలక్ష్మి గారు, డ్వామా, పీడి డ్వామా. అడప వెంకటలక్ష్మి రెడీగా ఉండాలి. నెక్స్ట్ సాయి రమణ గారు, పీడి డిఆర్డిఏ. కె శ్రీరమణి, పిడి డిఆర్డిఏ. శ్రీరమణి గారు. పీడి డ్వామా గారు రావాలి. పీడి డ్వామా గారు రావాలి. అడప శ్రీరమణ గారు, వెంకటలక్ష్మి. పీడి డిఆర్డిఏ. నెక్స్ట్ మల్లికార్జునరావు గారు, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎస్సీపీఆర్. పంచాయతీరాజ్. ఎస్సీపీఆర్ గారు రావాలి. ఏ మోహన్. నెక్స్ట్ ఏ మోహన్ గారు రావాలి. డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మోహన్. డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మోహన్ గారు. నెక్స్ట్ కేవీ రామలక్ష్మి గారు. నెక్స్ట్ కెవి రామలక్ష్మి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్. సార్ మేడం జె సీతారామారావు, జే సీతారామన్, ఆర్డీఓ ఆర్డీఓ పెద్దాపురం. ఇట్ల కిషోర్, ఆర్డీఓ కాకినాడ. ఐ కిషోర్. ఎం శ్రీనివాసరావు, ఎం శ్రీనివాసరావు గారు, ఎస్డిసి. ఏ శ్రీనివాసరావు, ఈడీబీసీ కార్పొరేషన్. ఏ శ్రీనివాసరావు. పి నారాయణమూర్తి, డిఎల్డిఓ. ఎస్ రామ్మోహన్, ఎస్ రామ్మోహన్, ఎస్ రామ్మోహన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఎంవిఎస్ఎన్ జగన్నాథం, సూపరింటెండెంట్ కలెక్టర్ ఆఫీస్ అండ్ ఆల్సో ఎలక్షన్స్. నెక్స్ట్ ఎం శివరామకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్. టి దుర్గా ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్. సిహెచ్ సంధ్యారాణి, సూపరింటెండెంట్. పివివి సత్యనారాయణ, పివివి సత్యనారాయణ. టి శ్రీనివాస్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్. ఏవిఎస్ చంద్రశేఖర్, ఏవిఎస్ చంద్రశేఖర్. ఆర్ సుధా మాధురి, శ్రీనివాస్, సీనియర్ తాతపూడి శ్రీనివాస్. అసిస్టెంట్. టి శ్రీనివాస్ తర్వాత చంద్రశేఖర్. నెక్స్ట్ ఆర్ సుధా మాధురి. నెక్స్ట్ ఐవి రఘు. రఘుతేజ. నెక్స్ట్ సాయి దీపిక, శివరాం. సాయి దీపిక, సతీష్ నాయుడు, కేఎస్వి సుబ్బారావు. రెవెన్యూ అవుతుంది. సుబ్బారావు. హోమ్ రెడీగా ఉండాలండి. నెక్స్ట్ జె రాంబాబు, జె రాంబాబు ఓఎస్. నెక్స్ట్ ఎం రామకృష్ణ. ఏ గణేష్, ఏ గణేష్. ఎం లోహిత్. కేఎల్జీ వరప్రసాద్, వరప్రసాద్. ఐటీ ప్రోగ్రామర్ కేఎల్జీ వరప్రసాద్. పోలీస్ డిపార్ట్మెంట్ రెడీగా ఉండాలి. నెక్స్ట్ ఎస్ నరసింహమూర్తి, ఎస్ నరసింహమూర్తి. ఎం హిమేష్ కుమార్. పోలీస్ పోలీస్ జి శ్రీనివాస్, అరుణ. జి శ్రీనివాస్. వై చిట్టిబాబు, జి శ్రీనివాస్, పిఠాపురం సర్కిల్. వై చిట్టిబాబు, ఇన్స్పెక్టర్ పోలీస్ కాకినాడ. కె గోవిందరావు, ఏఎస్ఐ. ఆర్వి అప్పారావు, ఏఎస్ఐ.
ఓ పుల్లయ్య, ఓ పుల్లయ్య. నెక్స్ట్ వై రూపాదేవి, డబ్ల్యూపీసీ రూపాదేవి. బి మాణిక్యం, బి మాణిక్యం, ఎస్సీ 2159. ఏ వీరబాబు, ఏ వీరబాబు. కాకి ముత్యాలయ్య, డి వెంకటేశ్వరరావు. కేవి రమణ టైపిస్ట్. పిఎస్ఎంఏ స్వామి, పిఎస్ఎంఏ స్వామి. అరే పిఎస్ఎంఏ స్వామి. బి రామకృష్ణారావు, బి భూషణ్ కుమార్, భూషణ్ కుమార్. నెక్స్ట్ జ్యోతేశ్వరరావు కే. పి రాము, పి రాము. జి చక్కర్రావు, జి చక్కర్రావు. నెక్స్ట్ పోలీస్ ఎస్ఈబి శ్రీ ఆర్జే సతీష్ బాబు. ఎన్ఫోర్స్మెంట్ సతీష్ బాబు. ఎల్ చిరంజీవి. నెక్స్ట్ ఎల్ చిరంజీవి, సతీష్ బాబు. నెక్స్ట్ ఎల్ చిరంజీవి. ఎస్ఈబి కె నవీన్, కె నవీన్. ఏ రాజు, ఏ రాజు ఎన్ఫోర్స్మెంట్. ఆర్ విల్సన్, ఆర్ విల్సన్. నెక్స్ట్ ప్రిజన్స్ అండి, జైళ్ళు. పి వెంకటరమణ, పి వెంకటరమణ. ఏవివి భీమశంకర్, ఏవివి భీమశంకర్. ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ కె రవిశంకర్, కె రవిశంకర్. ఏవివి సత్యనారాయణ. నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్. వై సతీష్ కుమార్. నెక్స్ట్ ఏపీఐఎల్సి భీమశంకర్ రావు ఫస్ట్, తర్వాత రవిశంకర్. రవిశంకర్, ఏవివి సత్యనారాయణ, ప్రొఫెషనల్ ఎక్సైజ్. యానిమల్ హస్బెండరీ డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు. నెక్స్ట్ వై సతీష్ కుమార్. సతీష్ కుమార్ తర్వాత ఏపీఐసి రెడీగా ఉండాలండి. డివిఎన్ఎస్ జ్యోత్స్న, జ్యోత్స్న ఏపీఐసి. ఏపీఎం ఎస్ఐడిసి సిహెచ్ రత్నరాజు, రత్నరాజు. నెక్స్ట్ వై పద్మ మీనాక్షి, వై పద్మ మీనాక్షి. టి సత్యనారాయణ శాస్త్రులు, సత్యనారాయణ శాస్త్రులు. నెక్స్ట్ ఏపీ టిడ్కో జె శిరీష, జె శిరీష. ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ జి సునీల్ కుమార్, నైట్ వాచ్మెన్. జి సునీల్ కుమార్. ఏపీఎస్ ఆర్టీసీ ఏ మలీం బాషా, ఆర్టీసీ. నెక్స్ట్ బ్యాంకింగ్
Yes, Sridhar. Yes, Sridhar. Next, Deepak Roy, Banking. BC Corporation. SVPR Prashant. Prashant, BC Corporation. Civil Supplies. V. Sandhya. V. Sandhya. Commercial Taxes. P. Santosh Verma. N. Raghavendra, Cooperative Department. Cooperative B. N. Shivakumar. Shivakumar. M. Bhimesh Kumar. M. Bhimesh Kumar. Okay. Next, DESO, CPO. K. Shyamala. Statistical Officer K. Shyamala. Planning N. Veerababu. Deputy Statistical. Next, DGPO M. Balamani, K. Venkatesh, P. Satyanarayana. వరుసగా ఉండాలి. బాలామణి, వెంకటేష్, సత్యనారాయణ. DRDA VVL కృష్ణవేణి. DRDA VVL కృష్ణవేణి, B. వెంకటేశ్వరరావు, గంగా భవాని, DRDA కృష్ణవేణి, వెంకటేశ్వరరావు, గంగా భవాని. డ్వామా ఆర్ ప్రభాకర్ రావు. ఆర్ ప్రభాకర్ రావు, డ్వామా. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జి వీర్రాజు, కె అప్పారావు. జి వీర్రాజు అండ్ కె అప్పారావు. ఎడ్యుకేషన్ టి వీరభద్రరావు. ఎం తిరుపతి రెడ్డి, కె శివాజీ, పి నాగేశ్వరరావు, ఎన్ఎస్ ప్రకాష్ రావు, డి సత్యప్రసన్న, బి మురళీకృష్ణ, టి రామ సత్యానందం, డాక్టర్ బి ఏలియా. ఎన్ఎస్ ప్రకాష్ రావు, డి సత్యప్రసన్న, బి మురళీకృష్ణ, రామ సత్యానందం, నెక్స్ట్ సత్యానందం, ఏలియా. నెక్స్ట్ ఫైర్ డిపార్ట్మెంట్. ఫైర్ బి శ్యామ్ ప్రసాద్. ఫైర్ బి శ్యామ్ ప్రసాద్, జిఎస్ఏ వినాయక్, అనురాధాదేవి. ఫిషరీస్ అనురాధాదేవి, ఎం విష్ణు. నెక్స్ట్ ఫారెస్ట్ టి సంధ్యారాణి, వి మూర్తి. జిల్లాలో శాంతి భద్రతను పరిరక్షిస్తున్న పోలీస్ సూపరింటెండెంట్ వారి సిబ్బందికి, పేదరిక నిర్మూలన సహకరిస్తున్న బ్యాంకుల అధికారులకి సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. లా అండ్ ఆర్డర్ గత ప్రభుత్వంలో చాలా క్షీణించిపోయింది. మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10 ఏళ్ల పాపని, ఇంకా పూర్తిగా 18 ఏళ్ళు రాని పిల్లలు, 14 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లలు ఏ విధంగా మనకి మానానికి భంగం కలిగించేలా ఎలా ప్రవర్తించారో మనందరికీ తెలుసు.
14 ఏళ్ల సుగాలి ప్రీతికి స్కూల్కి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళిన సుగాలి ప్రీతి తిరిగి ఇంటికి రాలేదు, శవమై తిరిగి వచ్చింది. ఎటు చూసిన గత ప్రభుత్వ కాలంలో లా అండ్ ఆర్డర్ చాలా బలహీనపడిపోయింది, నిర్లక్ష్యం చేయబడ్డాయి విల్ఫుల్గా. ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని చాలా చాలా బలంగా తీసుకుంటుంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే పెట్టుబడులు వచ్చినా కానీ వెనక్కి వెళ్ళిపోతాయి. పెట్టుబడులకి, ఉద్యోగాలకి, రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలకం లా అండ్ ఆర్డర్. అన్ని సభల్లో అధికారులందరికీ కలెక్టర్ సదస్సులో ఒకటే చెప్పాం, లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి. ఒక ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలి, ఆ స్థితిలో ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. చాలా లా అండ్ ఆర్డర్ చాలా అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్, అన్కాంప్రమైజింగ్ ధోరణితోటి చాలా బలంగా ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా మీకు ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం, ఒక చిన్నపాటి సంఘటన. యూపీఏ 2 గవర్నమెంట్ ఉన్నప్పుడు మున్సిపల్ నగర్లో ఒక ఆడబిడ్డని, ఒక వర్గానికి చెందిన ఆడబిడ్డని ఇంకొక వర్గం అబ్బాయిలు ఇబ్బందికి గురి చేస్తే వాళ్ళ ఆడబిడ్డ అన్నదమ్ములు వచ్చి గొడవ పెట్టుకుంటే, ఎందుకు మా చెల్లిని ఏడిపిస్తున్నారంటే అది మొత్తానికి ఒక కమ్యూనల్ గొడవ అయిపోయింది. యాక్చువల్గా చూస్తే అది ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ. సో లా అండ్ ఆర్డర్ని సరిగ్గా కనుక మనం చేయకపోతే అది ఏ స్థాయి గొడవలని వెళ్ళిపోతాయి. అందుకని ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ మీద చాలా చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సోషల్ మీడియాలో పోస్టుల దగ్గర నుంచి బయట విచ్చలవిడిగా మాట్లాడేవాళ్ళు, ఆడబిడ్డల మాన ప్రాణాలని ఇబ్బంది పెట్టేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకు ఇబ్బంది కలిగిన, సగటు మనిషి ఆస్తిపాస్తులకు ఇబ్బంది కలిగిన, దేశ సమగ్రతకి భంగం కలిగించిన, సామాజిక భద్రతకి భంగం కలిగించిన ఈ ప్రభుత్వం చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటుంది. అధికార ఎస్పీలకు కానీ కలెక్టర్లకు కానీ చాలా స్పష్టంగా చెప్పాం మన కలెక్టర్ సదస్సులో, అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ తోటి, రాజీ లేని ధోరణితోటి లా అండ్ ఆర్డర్ని ముందుకు తీసుకెళ్లాలని. ఈరోజు రాష్ట్రం లోతుకెళ్ళి చూస్తే, గతంలో కూడా తెలుసు, లోతుకెళ్ళి చూస్తే ఏ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ ఉందని చిన్న భిన్నం అయిపోయింది. వేలాది కోట్లు, 4,000 కోట్లతోటి పంచాయతీరాజ్ మేము జల్ జీవన్ మిషన్కి నిర్మించామని చెప్తే పైపులు వేశారు, కానీ ఆ పైపులకి సంబంధించిన వాటర్ సోర్స్ ఇవ్వలేదు. అందుకే దాని మీద పల్స్ సర్వే జరిపిస్తా ఉన్నాం. లా అండ్ ఆర్డర్తో పాటు ప్రజా సంపదని దుర్వినియోగం చేసిన ఎవరిని కూడా వదిలిపెట్టకుండా వారికి చట్టాల పరిధిలోకి తీసుకొస్తాం. ఉదాహరణకి మనకి ఏడీబీ రోడ్ అంటాం, 50 కిలోమీటర్లు కాకినాడ టు రాజమండ్రి. దానికి కావాల్సింది 390 కోట్లు. కొన్ని లక్షలాది మంది ఎప్పుడు తిరిగే రోడ్డు. అలాంటి రోడ్ని దృష్టి వదిలేసి, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వదిలేసి గత ప్రభుత్వం 640 కోట్ల పైచిలుకుతోటి అక్కడ ఋషికొండలో ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఎక్కడ ఈ డబ్బు వెళ్ళిపోతుందో మీకు అర్థమవుతా ఉంది కదా. ఇవన్నీ ఆగాలి. ఇవన్నీ ఆగటానికి మీరందరం కృషి చేశారు. ఈరోజు మా మీద బాధ్యత పెట్టారు. వెంటనే ఈ ఏడీబీ రోడ్డు కూడా చాలా అత్యంత తొందరలో పూర్తి చేయాలి అని నిర్ణయం తీసుకున్నాం. కేబినెట్కి తెలియజేశాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తెలియజేశాం. ఈ ఏడీబీ రోడ్డు కూడా త్వరగా పూర్తి చేసే బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం తీసుకుంటుంది. మన కర్ణాటకకి వెళ్తే రెడ్ శాండర్స్, మన ఎర్రచందనం దొంగలు మన అడవుల్లో కొట్టేసి, శేషాచలం అడవుల్లో కొట్టేసి కర్ణాటకలో తరలిస్తూ ఉంటే కర్ణాటకలో పట్టుకున్నారు. 100 కోట్ల రూపాయలు ఒకసారి, 40 కోట్ల రూపాయలు ఇంకొకసారి
ఆంధ్రప్రదేశ్ చెందిన ఎర్రచందనం దొంగల్ని మన కర్ణాటక ప్రభుత్వం తీసుకుంది. అక్కడ ఫారెస్ట్ అధికారులు చెప్పారు, వేలం వేశారు. ఆ డబ్బు కర్ణాటక ప్రభుత్వానికి వెళ్ళిపోయింది. అదే 140 కోట్లు కనుక మనకు ఉండుంటే, రాష్ట్ర ఖజానాలు కనుక ఉండుంటే, ఎంతమంది విద్యార్థుల్ని అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి పంపించవచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్లు చేయొచ్చు, ఇలాంటి ఎన్నో చూడొచ్చు. కానీ దురదృష్టం ఆ పరిస్థితుల్లో లేదు. సో మేము ముందుకొచ్చి ఇవన్నీ బయటికి తీసి ఆ నిధుల్ని అవన్నీ తిరిగి మనకి చెందేలాగా ఒక ప్రయత్నాలు మొదలు పెడతాం. మా మీద చాలా బలమైన బాధ్యత పెట్టారు మీరందరూ. ఆ బాధ్యతని చాలా జాగ్రత్తగా బరువు బాధ్యతలతోటి ముందుకు తీసుకెళ్తాం. ప్రత్యేకించి ఇది ఇంకొక స్వాతంత్ర దినోత్సవం రోజు అయింటే నేను డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నాకు కొన్ని పరిధిలోనే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకటైతే మీకు మాటిస్తున్నాను, ఈ ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఎన్డీఏ ప్రభుత్వం స్వాతంత్ర సమగ్రతకి స్ఫూర్తిని నింపేలాగే అభివృద్ధి ఉంటుంది. భావితరాల కోసం మేము అండగా నిలబడతాం. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత, ఆ యువత కోసం పెద్ద ఎత్తున మన బాధ్యతతోటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం. ముఖ్యంగా విభజన సమయంలో ఈస్ట్ బెంగాల్ డివిజన్ 1910లో అరౌండ్ దట్ టైం ఒక రాష్ట్ర విభజన జరుగుతుందంటే దేశంలోని నాయకులందరూ ముందుకొచ్చారు, ఆప్ చేశారు బెంగాల్ డివిజన్. అదే ఒక దేశం, భారతదేశం పాకిస్తాన్గా విడిపోతుంటే నాయకులందరూ కామ్గా అయిపోయారని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అడిగితే వల్లభాయ్ పటేల్ గారు ఒకటే చెప్పారు, మేము పెద్దవాళ్ళం అయిపోయాం, అలసిపోయాం, శక్తి లేక, పోరాట శక్తి లేక కామ్ అయిపోవాల్సి వచ్చింది అనేది అది ఆయన చెప్పింది. సో వచ్చే తరాన్ని సిద్ధం చేయడం చాలా చాలా అవసరం. మొన్న ఇస్రోకి వెళ్ళి షార్ సెంటర్కి వెళ్తే కూడా అక్కడ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు, వచ్చే 10 సంవత్సరాల కోసం లీడర్షిప్ని తయారు చేయడం కూడా ఇస్రో సాంప్రదాయంలో ఒక భాగం అని. దురదృష్టం వచ్చే తరం 2047కి కొత్త నాయకులు తయారు చేయడం కూడా చాలా అవసరం ఉంది. జిల్లా స్థాయిలో, పంచాయతీ స్థాయిల నుంచి రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కొత్త తరం నాయకులకి తయారు చేయాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలి. దాంతోపాటు మేము కూడా ఆ బాధ్యతను తీసుకుంటామని తెలియజేసుకుంటూ, భవిష్యత్తు యువతరానిదే, ఆ యువతరానికి అండగా ఉంటాం. మాటలతో కంటే కూడా చేతుల్లో చెప్పి చూపిస్తామని తెలియజేసుకుంటూ, ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరోమారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముఖ్య అతిథి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నిశ్శబ్దంగా ఉండాలి. సెకండ్ ఇన్ కమాండ్ ఆఫ్ ది సమ్మాన్ గాడ్ ఇండిపెండెన్స్ డే 2024 RSI B Satyanarayana is reaching the chief guest to submit his report. Second in command RSI B Satyanarayana submitted his report saying that स्वतंत्र दिवस का सम्मान गॉड परेड समाप्त हुआ. परेड निष्क्रमण करने की आज्ञा प्रदान करे.
Second in command, RSI B. Satyanarayan of Samman God, are approaching the chief guest to present their salute, saying